తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. చేతిలో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి పథకాలు, ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి లబ్ధిని ఊరూరు ఇంటింటికి తీసుకెళ్ళండి. ఇవాళ ప్రతి ఊర్లో మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు ఇస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇస్తా ఉన్నాం. దీనికోసం 22,500 కోట్ల రూపాయలు కేవలం మొదటి సంవత్సరమే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం కేటాయించాం. సో ఇళ్ల కోసం పెద్ద ఎత్తున కేటాయించిన ఇళ్లలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా గిరిజన వాడల్లో ఉపయోగపడేది ఓన్లీ గిరిజన కుటుంబాలకి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండేది కూడా వీళ్ళే. సో ఈ నిధులు ఇందిరమ్మ ఇళ్ల గురించి కానీ, రాజీవ్ అవకాశం గురించి కానీ, ఇందిరా సవర గిరిజన వికాసం గురించి కానీ, స్కూల్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ వర్గాల కోసం ఉపయోగపడేటువంటి పథకాలే. కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి తీసుకువెళ్ళండి. ఈ పథకాలు పొందేటువంటి లబ్ధిదారుల్ని ఎంపిక చేసే కార్యక్రమంలో భాగస్వాములు కండి. వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి వాళ్ళు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలో నాయకులుగా మీరు వాళ్ళందరికీ గైడ్ చేయండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడే మనం ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ మనం క్షేత్రస్థాయిలో ఉపయోగపెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇళ్లల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్న బియ్యం ఈరోజు అందిస్తా ఉన్నాం. దాదాపు 13,500 కోట్ల రూపాయలు ఈ పథకం పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి కానీ పంపిణీ వరకు కానీ ఖర్చు పెట్టగలుగుతూ ఉన్నాం. మరి గతంలో ఎప్పుడో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పౌర సరఫరా దుకాణాల నుంచి దొడ్డు బియ్యం ఇస్తే అవి తినలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఇందుకు ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉంటే 90 లక్షల కుటుంబాలకి ఈరోజు సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం. అంటే ఈ గిరిజన కుటుంబాల్లో దాదాపు 100% కూడా సన్న బియ్యం ఈరోజు అందుతూ ఉన్నాయి. అంతేకాదు గిరిజన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు 200 యూనిట్ లోపల ఉన్నటువంటి కుటుంబాలందరికీ ఉచిత కరెంట్ అని మనం ప్రకటిస్తే దాదాపు 100% గిరిజన కుటుంబాలందరికీ ఈరోజు ఉచిత కరెంటు అందుతా ఉంది ప్రతి గ్రామం.